నమస్కారం. నింగి నీల నాదే కార్యక్రమానికి స్వాగతం. చిన్నారుల బోసినబులు, అమాయకపు చూపులు, బోర్ల పడే క్షణాలు, బుడిబుడి అడుగులు తల్లిదండ్రులకు ఎంతో మధురమైన క్షణాలు. తల్లిదండ్రులు పిల్లల మధురమైన క్షణాలని పదిలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ప్రసూన అనే మహిళ మాత్రం చిన్నారుల ఫొటోస్ని వినూత్నంగా తీస్తూ తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు టోస్ అండ్ ఫింగర్స్ థీమ్ డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు ప్రసూన గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ప్రసూన గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, చాలా బాగుంది మీ స్టూడియో. రాగానే చాలా కలర్ఫుల్గా కనిపించింది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఎక్కడ పెరిగారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అంతా? నేను పుట్టింది ఎంపీ షెడ్యూల్లో పుట్టాను. అండ్ నేను పెరిగింది వచ్చేసి వైజాగ్, ఆంధ్ర. ఓకే. అండ్ హైదరాబాద్కి 2017లో వచ్చాం. సో ఐ డిడ్ మై ఎంబీఏ హెచ్ఆర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ దాంతోపాటు డిప్లొమా నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సూపర్. సో ఐ హోల్డ్ ఆల్మోస్ట్ 2 degrees. అన్ని డిగ్రీలు పెట్టుకొని ఎందుకు ఫోటోగ్రఫీ ఫీల్డ్కి రావాలనిపించింది? డిగ్రీస్ ఏవైనా అంటే నేను చేసింది డిగ్రీస్ హెచ్ఆర్లో చేశాను, అది నా కార్పొరేట్ లైఫ్కి పనికొచ్చింది. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఏది అంటే ఇప్పుడు నేను బిల్డ్ చేసుకున్న కెరియర్కి పనిచేస్తుంది. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ నేను చేసిన చదువు అంటే నేను చదివిన చదువు కానీ చేసిన వర్క్ కానీ నేను సిమిలర్గానే ఉన్నాను. సో ఐఎమ్ గుడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఆర్ ద డిగ్రీస్ ఐ డిడ్. ఓకే, అన్నీ ఈ ఫీల్డ్లో కూడా ఉపయోగపడతాయి? ఉపయోగపడ్డాయి, ఆబ్వియస్గా ఉపయోగపడ్డాయి. ఓకే. సో దీనికన్నా ముందు, ఈ ఫీల్డ్కి రాకముందు ఎక్కడైనా జాబ్ చేశారా? నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ అట్ ద ఏజ్ ఆఫ్ 21కి నేను స్టార్ట్ చేశాను. లైక్ నేను కార్పొరేట్లోనే వర్క్ చేశాను. ఆల్మోస్ట్ 3-4 కంపెనీస్ వర్క్ చేశాను. సో వైజాగ్లో నేను ఒక 2 కంపెనీస్కి వర్క్ చేశాను. ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేను హైదరాబాద్ వచ్చి ఐ వర్క్డ్ అరౌండ్ 2 to 3 కంపెనీస్. సో 10 years కెరియర్ ఆఫ్ మై ఎంఎన్సీ ఉంది నాకు. ఆ తర్వాత ఒక అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోని మెరికల్ అనేది జరుగుతుంది కదా. సో అది మా పాప పుట్టింది. సో మా పాప పుట్టిన తర్వాత లైక్ ఎప్పుడైతే నేను వదిలేసిన ఫీల్డ్ అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఫ్యాషన్ డిజైనింగ్లోనే ఎలాగోలాగా ఎదగాలి పెరగాలి అని అనుకున్నాను. బట్ ఆ టైము అంటే యూనో 90s 80s కిడ్స్ ఈ ప్రాబ్లం తెలుస్తుంది. అందరూ ఇంజనీర్స్ డిగ్రీస్ అండ్ లేదు అంటే డాక్టర్స్ అవ్వాలి, ఇంకొక చాయిస్ అనేది ఉండదు. మేబీ అది అంటే ఆ టైంలో కల్చర్ వల్ల, ఆ టైం ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండడం వల్ల అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువ ఉండేది. సో all the people whoever around me they would suggest me do some MBBS, engineering, ఇవే చెప్పారు. బట్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు అ గ్రేట్ ఎడ్యుకేషన్ అనేది. అంటే ఎడ్యుకేషన్ అనేది నా ప్రకారం మనం అంటే కల్చరల్గా అండ్ మనకి ఎదగడానికి ఉపయోగపడాలి తప్పించి అదే ఒక పనిలా చేయకూడదు. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇన్బిల్ట్ స్టోరీస్. నా ఇన్బిల్ట్ స్టోరీస్ ఏంటంటే ఆర్ట్. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. లైక్ ఇది ఆల్మోస్ట్ నేను 4th 5th స్టాండర్డ్లోనే స్టార్ట్ అయ్యింది. అంటే అది ఎలా స్టార్ట్ అయ్యిందంటే నేను చదివింది పెన్ స్కూల్. సో ఆ స్కూల్లో చదివినప్పుడు మ్యామ్కి ఏదైతే బొకేస్ అవి వస్తాయి కదా, ఆ బొకేస్ మ్యామ్కి ఇచ్చిన తర్వాత ఆ బొకేస్ అన్నీ అంటే ఇక్కడ మీకు కూడా జరిగే ఉంటుంది స్కూల్స్లో, పూలని వాడిపోయిన తర్వాత బొకేస్ పక్కన పడేస్తారు. సో ఆ బొకేస్ నేను కలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చి ఐ యూస్ టు మేక్ హ్యాండ్ మేడ్ అండ్ ఇంట్లో డెకరేట్ చేసేదాన్ని. మై మామ్ వాజ్ లైక్, మా అమ్మ ఎందుకే ఇవన్నీ చెత్త పేరుస్తున్నావు ఇంట్లో అని. బట్ ఇప్పటికీ మా అమ్మ దాచుకుంది అవి. అంటే ఆ టైంలో ఆ ఆర్ట్కి అంత వాల్యూ లేదు. బట్ ఓవరాల్ టైమ్ హ్యాస్ చేంజ్డ్, పీపుల్ గట్ చేంజ్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఆర్ట్ కానీ లేకపోతే విజువలిటీ అని చాలా మట్టిగా ఇంప్రూవైజేషన్ వచ్చింది. మేబీ అది ఇన్స్టాగ్రామ్ వల్ల అవ్వండి, సోషల్ మీడియా వల్ల అవ్వండి, దేని వల్ల అని అవ్వండి. బట్ ఇట్ గేవ్ లాట్ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీస్ టు యంగ్స్టర్స్ అనమాట. అండ్ టు బి ఫ్రాంక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మోదీ గారు బికాజ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ఆయన ఏమన్నారంటే ఇండియా ఆత్మనిర్భర్ అవ్వాలి అన్నారు. అంటే మనం ఒకరి కిందన పని చేయకూడదు, ఎప్పుడు అయినా సరే మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. సో అదే మా డాడీ కూడా చెప్తారు,
సో మా డాడీని చూసి తర్వాత మన చుట్టుపక్కల ఉన్నవి చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, అమ్మ నాన్న గురించి, అలాగే మీ హస్బెండ్ ఫ్యామిలీ గురించి. మా అమ్మ నాన్న అంటే డాడీ ఎల్ఐసిలో క్లియర్ మేనేజర్ ప్రస్తుతానికి. అప్పుడు నేను చిన్నప్పుడైతే డాడీ ఎల్ఐసి ఏజెంట్లా స్టార్ట్ చేస్తారు. సో హీ వాజ్ ఆల్సో ఇన్ టు మార్కెట్ అనమాట. సో ఆయన మ్యాక్స్ నేను మార్నింగ్ ఎప్పుడో 4 o'clock చూస్తే నైట్ అప్పుడప్పుడు ఒక్కసారి చూసేదాన్ని కూడా కాదు, 3-4 days తర్వాతే చూసేదాన్ని. అంటే ఆ టైంలోని ఆయన అంత కష్టపడేవారని నాకు తెలీదు. బట్ టైం గోట్ చేంజ్డ్. మేము రియలైజ్ అంటే నాకు తమ్ముడు ఉన్నాడు, తను నేను ఎప్పుడు అనుకుంటాం డాడీ చాలా కష్టపడ్డారు. అంటే మేబీ అందరు పేరెంట్స్ కష్టపడతారు వాళ్ళ పిల్లల కోసం, కానీ అది మనకి ఒక స్టేజ్ వచ్చాక తెలుస్తుంది. సో మై మామ్ ఈజ్ అ హౌస్ మేకర్, బట్ ఆమె ఏంటంటే థింగ్స్ని బాగా ఆర్గనైజ్ చేయడం వచ్చు. అది అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. అండ్ ఏదైనా అమౌంట్ కూడా వచ్చిన జీతం ఎంత తక్కువ జీతమైనా సరే తను ఇల్లు నడపడం తనకు వచ్చు. సో అక్కడి నుంచి నేను కొంత నేర్చుకున్నాను, మా డాడీ దగ్గర నుంచి కొంత నేర్చుకున్నాను. ఇంకా మా తమ్ముడు ఇప్పుడు లైక్ హీఈస్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయ్. యాక్చువల్లీ మా డాడీకి ఒక విష్ ఉండేది నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలని, బట్ అన్ఫార్చునేట్గా అవ్వలేకపోయాను. బట్ మా కజిన్స్ మా ఎవరైతే డాడ్ తరఫు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే ఆర్ సూపర్ సెటిల్డ్. అంటే ఎంబీఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ. తమ్ముడు కూడా ఇంజనీరింగే చేశాడు, ఈజ్ అన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఇప్పుడు. అండ్ కమింగ్ టు మై హస్బెండ్, ఈజ్ తన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఈజ్ వెరీ సపోర్టివ్. నేను ఇది స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు కొంచెం జిట్కా ఇచ్చారు. అంటే వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ లైఫ్, లైక్ ద లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది కదా. అంటే మనకు ఒక కాన్స్టెంట్ అమౌంట్ వస్తుంది, కాన్స్టెంట్ బోనసెస్ వస్తాయి. లైఫ్ వాజ్ వెరీ గుడ్. బట్ సడన్గా నేను ఇక్కడి నుంచి ఆ ఫీల్డ్లో జంప్ అవ్వాలి అంటే చాలా గట్స్ ఉండాలి ఆయన ఒప్పుకోవడానికి కూడా. హీఈస్ వెరీ సపోర్టివ్. అండ్ సమ్ టైమ్స్ లైక్ పాపం అన్ని వర్క్స్ చేస్తారు, డ్రైవర్ జాబ్, క్లీనర్ జాబ్, అన్ని జాబ్ చేస్తారు. ఇప్పటికీ ఆయన నేను ఒక డ్రైవర్నే నీకు అని అంటారు. సో ఈజ్ వెరీ సపోర్టివ్. సో మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ లైక్ హీ ఆల్సో వర్క్స్ ఫర్ ఎంఎన్సీ అండ్ హీ ఈజ్ ఇన్ టు పేరోల్స్. ఓకే. సో మీరు ఎంబీఏ చేశారు, ఎంఎన్సీలో వర్క్ చేశారు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు. సో ఫోటోగ్రఫీ ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ ఫీల్డే ఎందుకు ఎంచుకున్నారు? 2019 మై కిడ్ వాజ్ బోర్న్ అనమాట. సో ఆ తర్వాత నేను మెటర్నిటీ చేయించుకున్నాను, కానీ నాకు న్యూ బోర్న్ చేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా చేయించుకోవడానికి అవ్వలేదు బికాస్ ఆఫ్ మై హెల్త్ కండిషన్. సో 1 month తర్వాత నేను లేదు తిని ఆ మెమరీస్ ఎందుకు పోవడం, ఎందుకంటే ఒక్కసారే వస్తాయి అవి లైఫ్లో, మళ్ళీ రావు. సో లేదు తను పెద్దయ్యాక మళ్ళీ నన్ను అడుగుతుంది నాకు చేయలేదేమ్మా అని. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఫస్ట్ తనకి చేసింది ఫస్ట్ మంత్ డైపర్తో చేశాను, డైపర్స్ పెట్టి చేశాను. సో అలా చేస్తుండగా వన్ డే నేను ఎవరైతే మెటర్నిటీ నేను చేయించుకున్నానో ప్రకాష్, నేను అంటే ఆయనకి నిజంగా నేను రుణపడి ఉన్నాను. బికాజ్ లైక్ ఆయనే నాకు ఛాన్స్ ఇచ్చారు ఈ ఫీల్డ్లోకి రావడానికి. ఈ గేమ్ ఇన్ లైక్ మోటివేషన్ ఆర్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది దొరకాలి కదండి. ఆ ఛాన్స్ కోసమే చాలామంది వెయిట్ చేస్తారు. మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా అది షోకేస్ అవ్వకపోతే అది వేస్ట్ అది. సో ఆ రోజు తను అంటే ఆబ్వియస్గా వాట్సాప్ ఎక్స్చేంజెస్ మెసేజెస్ ఉంటాయి కదా. సో తను చూసి ఇది బాగుందండి, బాగా చేశారు అని అన్నారు. అంటే థ్యాంక్ యూ అండి అని పెట్టేశాను. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అవును మీరే న్యూ బోర్న్ ఎందుకు చేయకూడదు అని అన్నారు. సో ఆ 1 word అనేది ఇట్ ఫెల్ట్ వెరీ గ్రేట్ ఇంపాక్ట్ అనమాట. సో అలా కంటిన్యూ అయింది. ఒక 12 months అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కరోనా వచ్చేసింది సడన్గా. సో మేము అలా మాట్లాడుకుంటున్నప్పుడు లైక్ విల్ బీ అ టీమ్, మీ వర్క్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్ తనకి నేను క్లయింట్, హీఈస్ మై ఫోటోగ్రాఫర్, నేను తనకి క్లయింట్. సో క్లయింట్ టర్న్డ్ యాజ్ పార్ట్నర్ అనమాట. సో ఆయనది ఆర్ట్ క్యాప్చర్, నాది టోస్ అండ్ ఫింగర్స్. సో ఇప్పుడు మేము కొలాబ్లో ఉన్నాం అనమాట. సో ఇనిషియల్ నా కెరియర్ స్టార్ట్ అయ్యిందే ఆయన వల్ల. సో అలా నేను ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. అండ్ ఇది యూనిక్ ఫీల్డ్, ఇది చాలా తక్కువ మంది చేస్తారు. మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 5 to numbers టిప్స్ మీద లెక్క పెట్టచ్చు మనం. 5 to 6 members చేస్తారు ఈ ఫీల్డ్. అంటే ఫోటోగ్రఫీ వేరే, థీమ్ డిజైనింగ్ వేరే. నేను ఓన్లీ థీమ్ డిజైనింగ్ చేస్తాను, బేబీని కంఫర్ట్ చేస్తాను. అండ్ బేబీ
మూడ్ బట్టి తనకి ఎలా తీస్తే బాగుంటుంది అనేది నేను చెప్తానన్నమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్ ఆఫ్ విజువాలిటీ, క్రియేటివ్, ఎవ్రీథింగ్. అంటే ఐ వుడ్ లైక్ నేను ఆ టైంలోని నేను ఆల్మోస్ట్ ఒక మల్టీ టాస్కర్ని అవ్వాలి. బేబీకి ఎవరైతే నవ్వించాలి అంటే నవ్వించాలి, పేరెంట్స్ని కంఫర్ట్ చేయాలి, you'll get a good pictures and I need to give an assurity to them. So this all I need to అన్ని మైండ్లో తిరుగుతూ ఒకటి తర్వాత ఒకటి లైనప్ చేస్తూ చేయాలన్నమాట. ఐ లవ్ మై జాబ్ వెరీ మచ్. సో అలా అనమాట వచ్చాను. సో అయితే ఫస్ట్ మీ పాపది తీశారు, తర్వాత ఫస్ట్ ఎవరికి చేశారు అంటే ప్రొఫెషనల్గా ఫస్ట్ ఎవరికి చేశారు? ఆ రివ్యూ ఎలా వచ్చింది మీకు? ప్రొఫెషనల్గా అంటే ఫస్ట్ ఫ్రీలాన్సర్లా చేశాను. నా ఫ్రెండ్స్నే చాలా మందిని అడిగాను వాళ్ళ బేబీస్, ఎందుకంటే నా ఏజ్ వాళ్ళే కదా అందరూ, వాళ్ళకి అప్పుడే కిడ్స్ పుట్టడం అది అయింది. సో ఫస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళ మీద ప్రయోగాలు అన్నీ ఎక్స్పెరిమెంట్సే కదా, ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మనం ఇన్స్టాగ్రామ్లో నుంచే తీసుకోవాలి, లేదు అంటే మనం ఒక వెబ్సైట్స్ చదవాలి దీని గురించి, లేదు అంటే కలర్ కాంబినేషన్స్ కోసం చదవాలి. అండ్ బేబీని కంఫర్ట్ చేసేదే అతి కష్టమైనది. న్యూ బోర్న్స్ అనేది అదే అతి కష్టమైనది, ఎందుకంటే వాళ్ళ మజిల్స్ అనేవి చాలా అంటే అంత స్ట్రాంగ్ ఉండవు. సో వాళ్ళని డీల్ చేస్తున్నప్పుడు, ర్యాపింగ్ చేస్తున్నప్పుడు అంటే చాలా కష్టపడుతూ చేయాలన్నమాట. బట్ అది నేను 1 year తర్వాత నేర్చుకున్నాను. బట్ ముందైతే 1 year బేబీస్కి, 6 months బేబీస్కి చేశాను. సో ఫస్ట్ చేసింది అదే మా ఫ్రెండ్స్. తర్వాత నాకు బ్రేక్ ఇచ్చింది లాస్యా గారు. ఓకే, అది పెద్ద బ్రేక్, ఎందుకంటే అది కరోనా టైము, జున్నుకి 2nd birthday చెయ్యాలి. సో ఆ టైంలో అవైలబిలిటీ ఎవ్వరూ లేరు. సో మా ఫోటోగ్రఫర్ అన్నారు ఒక్కసారి అడిగి చూద్దాము ఏముంది, ఎందుకంటే నోబడీ వాజ్ రెడీ టు డూ బికాజ్ ఇట్స్ వాజ్ వెరీ డేంజరస్, మీకు తెలుసు కదా. సో బట్ సమ్హౌ ఆవిడ రెస్పాండ్ అయ్యారు. షీ సెడ్ ఓకే విల్ డూ. సో ఆమె ముందే చెప్పేశారు ఇది మీ రిస్క్, మా బిల్డింగ్లో ఆల్రెడీ కరోనా ఒక 5 cases ఉన్నాయి, సో రిస్క్ చేసి రండి అని. మేము రిస్క్ చేయకపోతే ఆ ఛాన్స్ మేము మిస్ అయిపోతాం, మళ్ళీ దొరుకుతుందో లేదో అనేది తెలీదు. సో సెలబ్రిటీ షూట్ అనేది అది ఫస్ట్, అండ్ దట్ వాజ్ 5th shoot ఫర్ మీ. ఐ వాజ్ వెరీ స్కేర్డ్. అంటే నమ్మైపోయాను. ఆవిడ ఓకే చేసింది, ఒక రకమైన హ్యాపీనెస్ ఉంది, కానీ ఆమెకి ఏం చెయ్యాలి, ఎలా చూపించాలి అనేది అదొక టెన్షన్. ఎందుకంటే చేసిన తర్వాత వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వాళ్ళ టేస్ట్ ఏంటో మనకు తెలియదు. మనం పర్దా మీద ఓన్లీ సెలబ్స్లా చూస్తాం కానీ, బట్ వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ బాబుని వీళ్ళ చూసుకోవాలని ఉంటుంది కదా. సో తనకి నేను ఫస్ట్ ఒకటే సెటప్తో చేసాం, అండ్ ఇట్ వాస్ సూపర్ హిట్. తనకి ఆ పిక్, మేము ఏదైతే ఎడిటింగ్ పిక్ ఇచ్చామో ఆ పిక్తో తనకి ఆల్మోస్ట్ ఐ థింక్ 1 M వచ్చినట్టు ఉంది ఇన్స్టాగ్రామ్లో తనకి. సో అంత బాగా హిట్ అయింది. సో ఆవిడకి నేను రియల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఆమెకి నేను గుర్తున్నానా లేదా నాకు తెలీదు, బట్ ఆమెనైతే నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆ తర్వాత ఇట్ స్టార్టెడ్ లైక్ మాధురి కృష్ణ గారు, షీ వాజ్ ఇప్పటికీ సపోర్టివ్ అవుతాను. సో షీఈ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆమెకి ఇంకా అలా కంటిన్యూ జర్నీ స్టార్టెడ్ అనమాట. ఇంకా అంటే మా హస్బెండ్కి నాకు ఒక ఒప్పందం ఏంటంటే, జంప్ చేస్తున్నప్పుడు లైక్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. సో వీ హ్యాడ్ ఎ డీల్ దట్ ఆఫ్టర్ 6 months వర్కౌట్ అవుతే నేను మళ్ళీ MNCలోకి వెళ్ళిపోతాను అని అన్నాను. బట్ ఇప్పటి వరకు అవసరం రాలేదు. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2020లో స్టార్ట్ చేసాం. బట్ 6 months కరోనా, మళ్ళీ అది లాక్డౌన్ ఎత్తేసారు, మళ్ళీ కరోనా వచ్చింది. సో 1 year అలాగే పోయింది. సో కరెక్ట్గా అయితే 2021 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఈ 2 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ అంటే అందరి విషెస్ వల్ల, గాడ్ గ్రేట్ వల్ల అంటే మేము ఒక కొత్త స్టూడియో కూడా పెట్టుకోగలిగాం. సూపర్, చూసాం మీ స్టూడియో కూడా రాగానే, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అంటే పిల్లలకి క్యూట్గా ఉండాలి, పెద్ద ఫ్యాంటసీ, ఆ చెట్లు అవన్నీ, ఆ కాస్ట్యూమ్స్, ఆ బొమ్మలు అన్నీ కూడా పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తాయి కాబట్టి రాగానే ఉండిపోతారు అట్లా. సో మీరు ఫోటోషూట్ చేసిన వాళ్ళ సెలబ్రిటీస్ పిల్లలు ఇంకెంతమంది ఉన్నారు? నేను అంజలి పవన్ వాళ్ళ పాపకు చేసాం, మాధురి కృష్ణ వాళ్ళ బాబుకు చేసాం, అండ్ రవి గారు వాళ్ళ వైఫ్ అండ్ పాపకి చేసాం. ఇంకా వచ్చేసి
ముక్కు అవినాష్, జబర్దస్త్ ముక్కు అవినాష్ వాళ్ళ మెటర్నిటీ మేమే చేసాం. ఓకే. అప్పారావు వాళ్ళ మనవరాలకి మేమే చేసాం. సూపర్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది భాగ్యకృతికి చేసాం. ఓకే. సో అలా. ఎలా ఉంటాయి వాళ్ళ రివ్యూస్ అన్నీ కూడా? మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ దే బికేమ్ ఫ్రెండ్స్. దే ఆర్ నో మోర్ క్లయింట్స్ అనమాట. వాళ్ళకి ఏమైనా షూట్ కావాలంటే నాకే కాల్ చేసి ప్రసన్న గారు మనం షూట్ పెట్టుకుందామా అంటారు. లేదా నేను ఏదైనా అంటే ఇప్పుడు మనకి పండగలు ఎక్కువ కదా, సో నాకు వచ్చే క్లయింట్స్ అందరూ యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్ ఎక్కువ అక్కడి నుంచి వస్తారు. అంటే నాకు అబ్రాడ్ క్లయింట్సే. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ట్రెడిషనల్ షూట్ అయితే అవ్వాలి. సో ఆ షూటు వాళ్ళు ఏంటంటారంటే ట్రెడిషనల్ సెట్ మీరు వేసినట్టుగా ఎవరు ఇప్పటి వరకు వేయలేదండి అని అంటారు. అది నాకు చాలా అది అంటే ఎలా అంటే బూస్టర్లా ఉంటుంది అది తీసుకున్నప్పుడు. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్రెడిషనల్ సెట్ అయితే చేయించుకొని వెళ్తారు. సో అలాంటప్పుడు సెట్ రిలీజ్ చేసినప్పుడు లైక్ మనం ఫేజ్ అంటాం కదా, మనకి ప్రమోట్ చేసేది మన ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళే కూర్చుంటారు అందులోనే. సో వాళ్ళకి నేను డెకర్ అర్థమైనట్టుగా నేను డెమో ఇస్తాను. డెమో తర్వాత ఓకేనట్టు చేద్దామని అంటారు. ఓకే. టోస్ అండ్ ఫింగర్స్ ఈ నేమ్ ఎందుకు పెట్టారు మీరు? ఫస్ట్ ఏ న్యూ బార్న్ని మనం పట్టుకోక ముందు మనం చేసే పని ఏంటి? వాళ్ళ టోస్కి పట్టుకుంటాం, వాళ్ళ ఫింగర్స్లో మన చిటికిన వేలు పెడతాం. సో ఇది చేసే పనే మనం. సో అది క్యూట్గా అనిపించింది నాకు ఆ పేరు, టోస్ అండ్ ఫింగర్స్. అంటే క్యూట్నెస్ ఉంటుంది ఆ పేరులో. సో ఐ చూస్ దట్. అండ్ మా పాపను కూడా నేను ఫస్ట్ ఎత్తుకోలేపాను, ఫస్ట్ వేలే పెట్టాను తన వేళ్ళలోకి. సో అప్పుడే నేను అనుకున్నాను ఈ పేరు చాలా బాగుంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది అని పెట్టాను. ఓకే. సో ఈ ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఇందాక మీరు అన్నట్టు చాలా కష్టం, పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ కూర్చోబెట్టి చూసే లోపు వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇదంతా కూడా నేర్చుకోవాలి, చెప్పాలంటే కోచింగ్ తీసుకోవాలేమో. కోచింగ్ అంటే ఎవ్రీ మదర్ ఈజ్ లైక్ ఫోటోగ్రాఫరే అనుకోవాలి. బికాజ్ వాళ్ళు చూస్తారు కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు తనకి ఇది ఇష్టం ఉంది, తనకి ఇది ఇష్టం లేదు అనేది వాళ్ళు ఎలా చెప్తారు. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో నా దగ్గర వచ్చినప్పుడు నేను ఒక 1 hour వాళ్ళని చూస్తాను. ఫస్ట్ నేను డైరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేయను షూట్. వచ్చిన తర్వాత 1 hour వాళ్ళని వదిలేస్తాను, రిలాక్స్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఇష్టము, వాళ్ళ డాడ్ దగ్గర కంఫర్ట్ ఉన్నారా, వాళ్ళ మామ్ దగ్గర కంఫర్ట్ ఉన్నారా అనేది చూస్తాను. దెన్ ఐ స్టార్ట్ అండ్ ఫస్ట్ ఐ రీడ్ ద బేబీ అనమాట. బేబీ మైండ్ నేను రీడ్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను. సో ఆల్రెడీ వాళ్ళ మమ్మీతో నేను ఆల్రెడీ మాట్లాడేస్తాను, మదర్ అయినా డాడ్తో అయినా మాట్లాడేస్తాను థీమ్ ఎలాగా. సో థీమ్ ప్రకారం నాకు ఎలా కావాలో ఫస్ట్ నేను స్టాండర్డ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ చేసేస్తాం మేము. ఆ తర్వాత ఇంకా బేబీ మనకి యాక్టివ్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నాడంటే దెన్ విల్ కంటిన్యూ అనమాట. ఏదైనా బేబీ మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ హౌ వి హ్యాండిల్ ద బేబీ అనేది ఇంపార్టెంట్. కోచింగ్ అంటే కోచింగ్ ఏం లేదండి, దీనికి కావాల్సింది పేషెన్స్. వెయిట్ చేయడమే, వాళ్ళు ఇచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ మనం స్టేబుల్గా ఉండాలి, మనం స్టేబుల్గా ఉండి వాళ్ళని కంగారు పెట్టకుండా, అదే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి మనం తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి అంతే, అదే నా ఫండా. సో వాళ్ళు ఒక్కసారి మన స్టూడియోలోకి వచ్చిన తర్వాత అబ్బా అమ్మయ్య అనుకోవాలి, వెళ్తున్న తర్వాత అబ్బా సూపర్గా ఉంది ఈరోజు అనుకోవాలి అంతే. అండ్ దీస్ కాంప్లిమెంట్స్ ఐ వెయిట్ ఫర్ దీస్ కాంప్లిమెంట్స్. వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రసన్న గారు థ్యాంక్ యూ అండి చాలా బాగా చేశారంటే చాలు నాకు కడుపు నిండిపోతుంది ఆ రోజు. ఇంకా ఓకే దీస్ క్లయింట్స్ ఆర్ హ్యాపీ విత్. అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ ఎడిటింగ్ పార్ట్. ఎడిటింగ్ అది నేను మా ఎడిటర్స్తోని నేను మాట్లాడుకుంటాను. బికాజ్ అప్పటికి నేను 1 day అంతా స్పెండ్ చేస్తాను కాబట్టి ఆ ఫ్యామిలీతోని వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బేబీకి అంటే ఎలా చూసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి నేను ఎడిటింగ్ వాళ్ళకి చెప్తాను. సో నెక్స్ట్ ఎడిటింగ్ టీం వాళ్ళు చేసుకుంటారు. సో కంప్లీట్గా అదొక ఏమంటారు 3 levels ప్రాసెస్ ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట ఫొటోస్. సో ఎంత టైం పడుతుంది ఒక ఆల్బమ్ కంప్లీట్ చేసి ఇవ్వడానికి? ఆల్బమ్ అంటే ఇప్పుడు సాఫ్ట్ కాపీ జమానా అంతా ఇప్పుడు. సో సాఫ్ట్ కాపీస్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత మనకి ఆల్బమ్ వస్తుంది. ఆల్బమ్ డిజైన్ ఫస్ట్ పంపిస్తాం. సో దే ఆర్ హ్యాపీ విత్ ఇట్ అంటే ఒక 1 weekలో వచ్చేస్తుంది ఆల్బమ్. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది. అంటే జనరల్గానే చిన్నపిల్లలు అంటే అంత ప్రేమ ఉంటుంది కదా తల్లిదండ్రులకి. మళ్ళీ ఆ ఫొటోస్ ఇక్కడ వరకు వచ్చారంటేనే అట్లా చూసుకోవాలి అనుకుంటారు. మీరు ఆ ఫొటోస్ ఇవ్వగానే వాళ్ళ ఫొటోస్ నేను ఎప్పుడు కూడా
ఫస్ట్ రా ఇచ్చేస్తాను వాళ్ళకి, రాకే వాళ్ళు సగం హ్యాపీ అయిపోతారు. సో రా చూసిన తర్వాత ఇంకా ఎడిటింగ్ వస్తాయి కదండి దీనికి అని అంటారు. సో అవునండి వస్తాయి అంటారు. సో ఎడిటింగ్ అన్నీ చేయలేం మనం. సో ఎందుకంటే అందులోని ది బెస్టే మనం లాగుతాం. ఎప్పుడైనా ది బెస్ట్ లాగి అది ఎడిటింగ్ ఇచ్చిన తర్వాత మై ఫ్యామిలీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ది వర్క్. ఫస్ట్ షూట్ అయిన రోజే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది వర్క్ అంటారు. వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ ఇస్ సూపర్ అండి, లైక్ వీ హ్యావ్ చూజన్ ఎ గుడ్ చాయిస్ అని అంటారు. దిస్ కైండ్స్ అంటే చాలా నాకు వస్తూ ఉంటాయి డిఎమ్స్. తర్వాత కొంతమంది చాలా మంది ఏంటంటే అక్క మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక స్టార్ట్ చేశాను, దీనికి నాకు మీరు చెప్పండి ఏంటేంటి చేయాలి ఏంటి అని. సో సమ్వాట్ లైక్ చిన్న ప్రౌడ్ అనేది వస్తుంది. లైక్ మనం ఏదో సరదాగా స్టార్ట్ చేసింది అది కెరియర్గా మలుచుకొని అది ఒకరికి ఇన్స్పైర్ చేస్తుందంటే కొంచెం ఏదో చేసాము అనే అనుభూతి అయితే ఉంటుంది. డెఫినెట్లీ. సో ఓన్లీ పిల్లలకేనా అండి, ఇంకా వెడ్డింగ్స్ అవి కూడా చేస్తూ ఉంటారా? నేను పిల్లలకి అన్ని, కాకపోతే ఐ హ్యాండిల్ మ్యారేజెస్ ఆల్సో. అదర్ ఫంక్షన్స్ ఏవైతే మనకి జరుగుతాయో అవన్నీ, అది నేను చెప్పాను కదా ఆల్రెడీ మేము కొలాబ్లోనే ఆర్ట్ క్యాప్చర్ అండ్ టోస్ అండ్ ఫింగర్స్ కొలాబ్లో ఉన్నాం. ఆర్ట్ క్యాప్చర్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ లైక్ మెటర్నిటీ షూట్స్, ఇంకా వచ్చేసి మనకి ఫంక్షన్స్ అవుతాయి గ్రూప్ ప్రవేశాలని, తర్వాత ఇంకా మనకి ఏమైతే చేస్తామో ఈవెంట్స్ మన లైఫ్లో అయ్యే ఈవెంట్స్ అన్నీ వాళ్ళు కవర్ చేస్తారు. అండ్ ఐ డీల్ విత్, నేను కూడా తీసుకుంటే వీఆర్ నాట్ లైక్ డిఫరెంట్ ఏం కాదు, వీఆర్ సేమ్ అనమాట. బట్ నేను స్పెషల్గా నేను ఈ బేబీస్ని నేనే చూసుకుంటాను, నేనే హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే మగవాళ్ళకి అంత ఓపిక ఉండదు టు బి ఫ్రాంక్. వాళ్ళ క్లయింట్తో మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు, టైం ఉండదు. సో అది నా రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకుంటాను అది. ఓకే. సో ఈ ఫీల్డ్లో ఉమెన్స్ చాలా తక్కువ ఉంటారు, మనం చాలా తక్కువ, చాలా రేర్ అసలు. మేబీ 100లో 5%, 10% ఉంటారు తక్కువ. మీకు ఆ విధంగా ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి? కాంప్లిమెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నన్ను ఫోటోగ్రాఫర్ అనుకుంటారు. ఫస్ట్ రాగానే మీరేనండి ఫోటోగ్రాఫర్ అంటారు. బట్ అంటే ఈ ఫీల్డ్ ముందు చెప్పడానికి చాలా కష్టపడేదాన్ని నేను. అంటే ఫోటోగ్రఫీ అంటే ఓకే మీరే తీస్తారా, మీదేనా అని అంటారు, ఐడియా ఉండదు. చాలా మందికి తెలియదు, ఎందుకంటే జనరల్ గా ఫోటోగ్రఫరే ఈ థీమ్స్ అని కూడా సెట్ చేసుకొని వచ్చినట్టు చేస్తూ ఉంటారు. సో నాకు 3 years పట్టింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోగ్రఫీ అండ్ థీమ్ డిజైనింగ్ అంటే ఈ రెండు కలిస్తే ఒక అద్భుతమైన ఫోటో వస్తుంది. సో అది అంటే ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు మనం న్యాచురల్గా నేచర్ని యూస్ చేసి తీసేది వేరేగా ఉంటుంది. మనం ఏంటంటే లేని ఐటమ్ని మనం అక్కడ పెట్టి చూపించి తీసేది ఇదొక, అంటే అది న్యాచురల్ లైట్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ఇది అంటే అవుట్డోరు ఇండోరు రెండు వేరే వేరేగా ఉంటాయి. సో నేను ఎక్కువ వర్క్ చేసేది ఇండోర్. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్నీల్యాండ్కి వెళ్ళాలి, సడన్గా వెళ్ళలేము కదా. సో అది క్రియేట్ చేస్తాను నేను. ఇప్పుడు మనం లేదా పైరట్స్ ఆఫ్ కరేబియన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, అవ్వదు. సో కానీ ఆ బేబీని చూసుకోవాలనుకుంటారు. సో అవన్నీ నేను క్రియేట్ చేసేవి. సో ఇలా చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్థమైంది జనాలకి. అంటే ఏదైనా కొత్తగా మార్కెట్లోకి వస్తే అది 50-50 ఛాన్సెస్ ఉంటాయి, క్లిక్ అవ్వడానికి క్లిక్ అవ్వకపోవడానికి. సో నాది స్లోగా వెళ్ళింది జనాలకి. ఓకే ఓకే ప్రసూన అంటే షీస్ థీమ్ డిజైనర్ అని ఇప్పుడు తెలిసింది. ఇది వరకు చాలా కష్టపడేదాన్ని చెప్పడానికి, వాళ్ళకి చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. అదేంటి ఇదేంటి, ఇది వేరే అది వేరా, రెండు ఒకటి కాదా అని. అది వేరే ఇది వేరే కానీ ఒకటే ఫీల్డ్. సో అది బట్ ఇట్ ఈజ్ లైక్ ఎ ప్లస్ పాయింట్ టు మీ. ఎందుకంటే ఈ ఫీల్డ్లోని ఎక్కువ మగవాళ్ళు చేస్తారు, కానీ ఆడవాళ్ళు మనకి నేను చెప్పినట్టుగా మీకు హైదరాబాద్లో ఒక 5 to 6 పీపులే ఉంటారు, వాళ్ళు కూడా చాలా రేర్. సో ఇట్ గేవ్ మీ అ ప్లస్ పాయింట్ అనే అనాలి నేను. ఓకే. సో ప్రతి ఒక్కరి లైఫ్లో డిఫికల్టీస్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే ఎంకరేజ్మెంట్స్ కన్నా కూడా ఎక్కువ డిస్కరేజ్ చేస్తారు. సో మీ లైఫ్లో అట్లాంటివి ఉన్నాయి? మాకు స్టార్టింగ్ నుంచి అదే ప్రాబ్లం. బికాజ్ వీ ఆల్ కేమ్ ఫ్రమ్ ఏ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక మంచి స్టేటస్ ఉండాలి, ఒక మంచి జాబ్ ఉండాలి, ఒక మంచి వాడిని పెళ్లి చేసుకోవాలి, మంచి లెవెల్లో ఉండాలి. సో ఇదే పాయింట్. సో మంచి అనేది వాళ్ళకి ఏంటంటే సేమ్ ఒక అందరూ 10 మంది గుర్తించే ఉద్యోగమే అది ఉద్యోగం అనుకుంటారు. మిగతాది ఏది కూడా
అంత స్టాండర్డ్ కాదు అనుకుంటారు. ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. వాట్ ఎవర్ మీరు ఏది చేసిన అంటే నేను నా పర్సనల్ లైఫ్లో నేర్చుకునేది ఏంటంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ కీప్స్ యూ ఆల్వేస్ ఫస్ట్. అది మీరు చేస్తే ఖచ్చితంగా మీరు బహుశా లేట్గా బయటకు రావచ్చు, కానీ ఎప్పటికప్పుడుగా వస్తారు బయటికి. ఎందుకంటే ద పెయిన్ వాట్ ఎవర్ యూ గోయింగ్ త్రూ అది మీకు దేవుడికి మాత్రమే తెలుసు. మేబీ అది ఫైనాన్షియల్గా లేకపోతే హెల్త్ వైజ్గా. కొన్నిసార్లు షూట్లో నాకు హెల్త్ బాగోదు, అయినా తప్పదు చేయాలి. ఎందుకంటే ఆ రోజు దాటితే క్లయింట్కి ఇంకో డేట్ నాకు ఇవ్వడానికి అవ్వదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్లైస్ అంటే వాళ్ళు వస్తారు, షూట్ చేసుకుంటారు, 1-2 డేస్లో వెళ్ళిపోతారు. సో నేను మళ్ళీ ఆ డేట్స్ నాకు రావాలంటే నాకు కష్టం, నా డేట్ వాళ్ళకి ఇవ్వాలంటే కష్టం. సో అయినా సరే మేము చేస్తాం. అండ్ ఐ బీన్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ద ఫుడ్ విచ్ ఐ టేక్. నేను బాగా తింటానండి, నేను చాలా ఫుడీని. నాకు పిచ్చి అంటే ఫుడ్ అంటే, ఎస్పెషల్లీ ఫిష్ అంటే చాలా ఇష్టం. సో ఏది తిన్నా సరే నాకు తెలుస్తుంది, ఇది తింటే నెక్స్ట్ నాకు ఏమవుతుంది అని తెలుస్తుంది. షూట్ ఉన్న టైంలో కొంచెం జాగ్రత్తగా తింటాను, షూట్ లేని టైంలో ఫుల్గా తింటాను. సో అదే స్ట్రెంగ్త్. అంటే నేను చాలా ఫిజికల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది, ఇప్పుడు మీరే తీసుకోండి, మీది కూడా చాలా ఫిజికల్ వర్కే ఉంటుంది. యూ నీడ్ టు బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ గుడ్ అనమాట. అప్పుడే మీరు ఏం చేస్తున్నారో అది ఫోకస్డ్గా చేయొచ్చు. మంది 24 hours సిస్టమ్ మీద కూర్చొని చేసే పని కాదు. లేదు అంటే జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ తీసుకునే ఇది కాదు. మనది ఏంటంటే క్లయింట్ వస్తారు, మనల్ని చూస్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ఉండాలి, మనం ప్లెజెంట్గా ఉండాలి, అండ్ వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి దాని తర్వాత ఒకటి చైన్ అనమాట. సో ఇట్స్ బీన్ లైక్ గుడ్. ఓకే, ఐఎమ్ హ్యాపీ, దట్స్ ఇట్ విత్ మై జాబ్. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా, మీ దగ్గర ఎలాంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి? అంటే ఇంటికి వెళ్ళి కూడా చేస్తారా, అంటే మీ స్టూడియోకి వస్తేనే చేస్తారా షూట్స్ అన్ని కూడా? మాకు హోమ్ సర్వీస్ కూడా ఉంది. మేము ఇంటికి వెళ్ళి కూడా చేస్తాం, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళి చేస్తాం. మాకు వైజాగ్ అండ్ హైదరాబాద్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ దేర్ అట్ వైజాగ్ ఆల్సో అండ్ హైదరాబాద్ బ్రాంచ్ నేను హ్యాండిల్ చేస్తాను, వైజాగ్ బ్రాంచ్ ప్రకాష్ హ్యాండిల్ చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేయొచ్చు, నేనే రెస్పాండ్ అవుతాను, ఇంకెవ్వరు రెస్పాండ్ అవ్వరు, నేనే హ్యాండిల్ చేస్తాను అది. లేదా వాట్సాప్ చేయొచ్చు నా నెంబర్కి, లేదంటే వెబ్సైట్ కూడా ఉంది. సో ఈ మాధ్యమం ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు నాకు. ఓకే, సూపర్, చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు చెప్పాలి, మీరు చూస్ చేసుకున్నందుకు. ఎందుకంటే వనితా టీవీ నేను చూస్తాను, అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా మోటివేట్ ఇస్తారండి మీలాగా చేస్తే. మీరు అంటే చెప్తుంటే లైక్ ఏమని అంటారు కదా, చిన్నవి చేస్తున్నప్పుడు కూడా అప్రిషియేషన్ పెద్దవి చేయాలనే కోరిక వస్తుంది. సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరైతే అప్రోచ్ అయ్యారో నాగార్జున గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ లలిత డాల్స్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి నన్ను రిఫర్ చేసినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ లైక్ మీటింగ్ యూ పీపుల్, లవ్లీ పీపుల్. దట్స్ ఇట్. మేము కూడా చాలా హ్యాపీ. ఈ ఫీల్డ్లో ఉమెన్స్ ఉండడం మాకు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి నింగి నెల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.